It shows the cultural effect. Awesome. Thank you very much. I appreciate for your presence of this cultural program of the dance. I request all of your audience to give a big round of applause for this effectiveness. Thank you very much. Now, there is a short AV journey of our school. Our journey, a short AV, Sir Rajinikanth sir, చాలా కష్టపడి అద్భుతమైన శాలను నిర్మించారు. ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి అద్భుతమైన శాలను ఇక్కడ ఏర్పరిచారు. From different states, effective teachers recruited as per department wise from Telangana, Andhra, Karnataka, Maharashtra, Kerala, like this from different states, worthful, efficient, trained, well-knowledged people we recruited. So, from my bottom of my heart, we will show a short video, the struggle, the hard work, the inspiration. Sir struggled a lot to give this good school for the young generation, because today's children, tomorrow's citizen, ఇప్పటి పిల్లలు ఎలా ఉంటారో అప్కమింగ్ కంట్రీ కూడా అలాగనే డెవలప్ అవుతుంది. సో మంచి ఎడ్యుకేషన్, మంచి దేశ భవిష్యత్తు, ఆ నినాదంతో రజనీకాంత్ సార్ అద్భుతమైన శాలను ఏర్పరిచారు. ఆ అద్భుతమైన శాల ఆయన శ్రమ అక్కడ చిన్న ఏవి రూపంలో చూపించబడుతుంది. ఇలాంటి శాలలు మరెన్నో ఏర్పరచాలి. బికాస్ స్టూడెంట్స్ నీడ్ గుడ్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్. అలాంగ్ విత్ దాట్ స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ facing 21st century challenges. We have to improve 21st century skills also to face those challenges. So our motivator, Chairman sir, made a wonderful monument like school. Thank you. గౌరవనీయులు, రాష్ట్రంలో లక్షలాది అభిమానులు కలిగిన ట్రబుల్ షూటర్గా పేరున్న ఎంతోమంది ప్రియమైన లక్షలాది అభిమాన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి శిరస్సు వంచి ఆత్మీయ సాదరం సుస్వాగతం. గౌరవనీయులు మన దుబ్బాక ఎమ్మెల్యే, మన అన్న, నిత్యం ప్రజలతోటి వెన్నంటి ఉండే అభిమాన నాయకుడు మన అన్న కొత్త ప్రభాకర్ అన్న గారికి ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న అందరి అభిమాన నాయకుడు బక్కి వెంకన్న గారికి సాదర స్వాగతం. ఒక 30-40 సంవత్సరాలుగా
ఈ ప్రాంతంలో ఇంటింటికి పరిచయం ఉన్న వ్యక్తి, మా కుటుంబానికి 40 ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి, మా నాన్నగారికి గురువైన అన్నగారికి ఎక్స్ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారికి సాదర స్వాగతం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, స్టేజ్ మీద ఉన్న ఆసనులైన గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్టేజి ముందున్న గౌరవ నాయకులు, అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రియమైన అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నా నమస్సు మాంజల్. చిన్న రిక్వెస్ట్, మాకు అత్యంత సన్నిహితుడు మెరిడియన్ స్కూల్ చైర్మన్ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్స్ట్రా కేబుల్ ఉందా? ఇది తీసుకో. ఈ ప్రాంతంలో దుబ్బాకలో మీ అందరి ఆశీస్సులతో ఈ పాఠశాలను నిర్మించుకుని ఈ దుబ్బాక ప్రాంతానికి ఒక మంచి విద్యా వ్యవస్థను ఇచ్చి ఇక్కడి ప్రాంతంలో ఒక 58 గ్రామాలలో మంచి విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విద్య ఎలా ఉంటుందంటే, చాలా పాఠశాలలు ఉంటాయి, రకరకాలుగా ఎన్నో స్కూళ్ళు చూస్తుంటారు. కానీ మన పాఠశాల ఇక్కడ డిఫరెంట్గా ఉండాలనే లక్ష్యంతో ఒక ఇంటర్నేషనల్ కరికులంను తీసుకువచ్చి ఈ పాఠశాలలో విద్యతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలకు కూడా సమప్రాధాన్యం ఇస్తూ అన్ని రకాల క్రీడా సదుపాయాలను ఈ పాఠశాలలో పెట్టడం జరిగింది. క్రీడలతో పాటు ఒక వ్యక్తి అన్ని రంగాలుగా ఎదిగేందుకు ఒక డిఫరెంట్ కరికులంని, ఒక మంచి అనుభవం కలిగిన అధ్యాపకులచే ఈ కరికులం డిజైన్ చేయడం జరిగింది. రానున్న రోజులలో మీ అందరి ఆశీస్సులతో ఈ స్కూళ్ళు మంచిగా నడిపి మంచి అనుభవజ్ఞులు కలిగిన టీచర్లను పెట్టి ఇక్కడ చేరిన విద్యార్థులను భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు, ఉద్యోగంతో పాటు వాళ్ళు వ్యాపార రంగంలో కూడా స్థిరపడేటట్టు చిన్నప్పటి నుంచే వారికి అన్ని రంగాలుగా అవగాహన పెంచేందుకు, మరియు రానున్న రోజులలో ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలి, ఒక చదువుతో పాటు అదికి ఏమేమి అవసరమో రానున్న రోజులలో విద్యార్థులు రాజకీయ నాయకులు కూడా తీర్చిదిద్దేందుకు ఈ పాఠశాలలో ఆ విధమైన కోర్సు కూడా ఉంటుంది. ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ పాఠశాలను మీ అందరి దీవెనలతోటి, మీ అందరి ఆశీస్సులతోటి, ఇక్కడ మంచి అధ్యాపకుల చేతి మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తూ మీ అందరి సహకారం కావాలని వేడుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మన అన్న మక్కి వెంకటన్న గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. దుబ్బాక ప్రాంతంలో ఒక మంచి విద్యాసంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు మన కోమటిరెడ్డి రవిశంకర్ రెడ్డి గారికి, మరి వేదిక పడినటువంటి మనందరి తెలంగాణ ప్రాంత ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకులు, మనందరి ఆత్మీయ బంధువు మన హరీష్ అన్న గారికి, అలాగే మన దుబ్బాక ఎమ్మెల్యే, మన డైనమిక్ లీడర్, ప్రజల కష్టాల్లో నిత్యం నేనున్నానంటూ పనిచేసే మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారికి, మరి
వేదికపై ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు, మరి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాయనర్స్ గారు, మరి వేదికపై ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మేడం గన్నె వనిత భూమిరెడ్డి గారు, రాజమౌళి పంతులు గారు, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారు, పిఎస్సీ చైర్మన్ కైలాస్ గారు, మరి వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా మాజీ కౌన్సిలర్సు, మరి ఇతర ముఖ్య నాయకులకు, మరి పార్టీ అధ్యక్షులకు, మిగతా నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి దుబ్బాక ప్రాంత నాయకులకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెమ్మలకు నా యొక్క జై భీములు, నమస్సుమాంజ. మరి దుబ్బాక ప్రాంతంలో మంచి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ఈ ప్రాంతం ముద్దుబిడ్డగా నేను ఈ ప్రజల గుండెల్లో నిలవాలని, మరి ప్రజాసేవే పరమావధిగా భావించి మన ప్రాంతంలో ఇంత పెద్ద స్కూల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దైనిక రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన దుబ్బాక మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడు ఉండాలని చెప్పి ఈ స్కూలు 3 పువ్వులు 6 కాయలుగా నడవాలని చెప్పి మరి దుబ్బాకే తలమార్గంగా మారాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, మీ దీవెనలు. ఇప్పుడు గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకుడు మన దుబ్బాక ఎమ్మెల్యే అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారిని వారి సభకు నమస్కారాలు. మరి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు, మరి మన దుబ్బాక నియోజకవర్గకు పెద్ద దిక్కుగా మంచి చెట్లకు అన్నిటికి కూడా మనకు దగ్గర నుంచి మరొక పెద్ద మనిషిగా నడిపిస్తున్న పెద్దలు హరీష్ అన్న గారికి, మరి అదేవిధ వేదిక మీద ఉన్న గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు ఫారూక్ చైర్మన్ వనిత గారికి, మరి వంశీ టౌన్ అధ్యక్షుడు గారికి, ఎల్లారెడ్డి గారికి, మరి మా శ్రీనివాస్ గారికి, మరి చాలా గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులకు, అన్ని పార్టీలకు అతీతంగా వచ్చేసిన నాయకులకు, మరి పేరెంట్స్కు, విద్యార్థులకు, మరి చిన్నారులకు ఇప్పటి వరకు డాన్స్ పేరిన వారికి, మరి మన గ్రామంలో దుబ్బాకలో నియోజకవర్గంలో కాదు జిల్లా స్థాయిలో కూడా ఒక ప్రైవేట్ స్కూలు ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మించిన మరి మా రజనీ గారికి మన అందరి తరఫున కూడా శుభాభివందనలు ముందుగా తెలుపుకుంటూ, మరి వారు మున్ముందు కూడా మరి ఇంకా ఈ ఫీల్డ్లో, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మరి ముందుకు పోవాలని చెప్పి, ఇలాంటి ఇంకా కూడా ప్రజాసేవలో, విద్యారంగంలో ముందుండాలి, మరిన్ని స్కూల్స్ ఇక్కడ ఉండాలి, మరి ఇవన్నీ భవిష్యత్తులో కూడా రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఒక మంచి స్కూల్ను నిర్మించినందుకు మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, విద్య అనేది మరి మనకి ఎంత పేదోళ్ళం కానీ ఉన్నోళ్ళం కానీ పిల్లలను అప్పు చేసో సప్పు చేసో ఏదైనా చేసి మంచి మనకన్నా ఒక ఉన్నతమైన స్థానంలో మరి వాళ్ళని ఉంచాలని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. మరి దానికోసం నిరంతరం మనం రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల కోసం మరి శ్రమించి మరి వాళ్ళని వారి భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మనం. మరి ఇలాంటి విద్యా సంస్థల ద్వారా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని వందల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మరి పూర్తి స్థాయిలో విద్యను మరి మనం అందించలేకపోతున్నాం. ఇది వాస్తవం. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి బడ్జెట్లో కూడా 30%, 25 to 30% మన బడ్జెట్లో కూడా విద్యారంగానికి కేటాయించినప్పటికీ కూడా మరి ఎంతైనా మరి మెరుగు కావచ్చు. కానీ సిస్టంలో ఉన్న లోపాల వల్ల ఈరోజు మన విద్యా వ్యవస్థ ముందుకు పోతలేదు. మరి ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, మరి ఇంగ్లీష్ మీడియం ఈరోజు మనం ఎప్పటికప్పుడు కూడా మనం మరి అప్గ్రేడేషన్ కావాలి. మరి భవిష్యత్తులో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయిందంటే, మరి ఇంతకుముందు మన తెలంగాణలో, మన హైదరాబాదులో, పక్క ప్రాంతంలోనో, ఇండియాలో ఉద్యోగాల కోసం మనం ఆశ పెట్టుకొని చదివేది. ఈరోజు ప్రపంచ దేశాలతోటే మనం పోటీ పడుతున్నాం. మరి ఆ పోటీకి పోవాలంటే రోజు రోజుకు విద్యా వ్యవస్థ కూడా సిస్టమ్ చేంజ్ కావాలి. మరి
ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ ఇంటర్నేషనల్ గ్లోబల్ సిలబస్ కానీ దానికి కూడా ఒక ప్రైవేటు మరి యజమాన్యాల ద్వారా అప్గ్రేడేషన్ చేసుకొని చాలా ముందుకు పోతున్నాం. ఎన్నో కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి. మరి మన ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మీద మరి ఎక్కడ లేని విధంగా దేశంలో మరి కొత్త కొత్త యూనివర్సిటీలకు కూడా పర్మిషన్లు ఇప్పించి మరి వారికి సొంతంగా వారి సొంత సిలబస్ తోటి వారి యొక్క కరికులం తోటి మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలని చెప్పి మరి అందరికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని ద్వారా కొన్ని వేల మందికి బహుశా వేరే దేశాలలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. మరి గ్రామీణ వ్యవస్థలో కూడా మరి ఇలాంటి విద్యా వ్యవస్థ ఎంతైనా అవసరం. మరి దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులుగా మన మీ అందరి మీద ఉన్నది. మరి ఎడ్యుకేషన్ పరంగా మన దుబ్బాకలో కూడా మరి గౌరవ అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నేను చదువుకున్న నాకు ప్రాంతంలో ఒక మంచి స్కూల్ కావాలి అని చెప్పి మరి బ్రహ్మాండంగా స్కూల్ బిల్డింగు మన ఉమ్మడి జిల్లాలనే మరి ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ కూడా లేదు మరి నిర్మించిండు. మరి దాన్ని కూడా దాదాపు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా మరింత ప్రభుత్వ పరంగా మరి ఇలాంటి యాజమాన్యాల పరంగా కూడా మరి విద్యను మరింత మెరుగుపరచాలని చెప్పి మరి నేను కోరుకుంటూ మరి ప్రతి పిల్లాడు కూడా ఇక్కడ నుంచి రోజు నిజంగా ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ప్రైవేట్ స్కూల్ చూస్తాం. నాకు తెలిసి ఎక్కడ విశాలమైన మరి గ్రౌండ్లు కానీ క్లాస్ రూమ్లు కానీ మరి మనకు కనబడాయి. అన్ని స్కూళ్ళు ఫస్ట్ ఫ్లోర్లను సెకండ్ ఫ్లోర్లను చిన్న చిన్న డబ్బాలలాగా స్కూళ్ళు ఉంటాయి. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా మరి చాలా అపాయం ఉంటాయి. మరి ఇలాంటి విశాలమైన స్కూల్స్ ఉన్నట్టయితే పిల్లలకు కూడా మరి మంచి ఆక్సిజన్ మంచి మరి ఫిజికల్గా ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మరి నాకు తెలిసి జిల్లాలో ఇంత పెద్ద గ్రౌండ్లో ఇదే ఫస్ట్ స్కూల్ అనుకుంటాం. మరి దయచేసి మనం అందరం కూడా పక్క స్కూల్స్కు పక్క గ్రామాలలో కూడా చాలామంది పిల్లలు వెళ్తుండ్రు. మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం అనుకునే విధంగా మన పాఠశాల కాబట్టి మనకు ఎట్లా కావాలనో అట్లా మనం దీన్ని మరి మలుచుకొని మరి యజమాన్యంతో కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మన రజనీ గారు ఒక మంచి దృక్పథంతో కమర్షియల్గా ఆలోచించకుండా ఈ ప్రాంతంలో నేను పుట్టిన కాబట్టి ఒక మంచి సేవ అందించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మరి వారు ఇక్కడ ఇంత మంచి స్కూల్స్ మనకు నిర్మించి ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మైక్ పట్టుకొని మాట్లాడడం కూడా చాలా రోజులైంది, మాకు అలవాటు తప్పినట్టు అయింది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఏదో ప్రోగ్రాం ఉంటుండే. ఏ ఊరికి పోయినా పొద్దున్న నుంచి సాయంత్రం కొబ్బరికాయలు కొట్టుడు, ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్లు, మరి ఎక్కడో ఒక్క ప్రజల గురించో ప్రభుత్వంలో మనకు మాట్లాడే అవకాశం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి బిల్ల లేదు, ఒక ఫౌండేషన్ లేదు, ఒక ఇనాగ్రేషన్ లేదు. ఇది ఇప్పటి పరిస్థితి, ఇప్పుడు ఉన్న పరిస్థితి. మరి ఇప్పటికైనా మరి మీరందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది. సిస్టమ్ కూడా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఇంత మనకు అవకాశం ఇచ్చి ఈరోజు పిలిచినందుకు మరి గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ అన్న గారు సమయం ఇచ్చి మనకి ఇంతసేపు ఇక్కడికి ఉన్నందుకు మన దుబ్బాక నియోజకవర్గం మీద మరి అన్ని విధాలా మనకు పెద్దన్నగా మరి ప్రతి ఆపదకున్నా ఏదున్నా ఎవరికి ఏది ఉన్నా కానీ మరి అన్ని సిద్దిపేట ఏ విధంగా ఉందో దుబ్బాకను కూడా మన కార్యకర్తలకు కానీ మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండు. మరి ఏ చిన్న ఫంక్షన్కైనా మరి వారు వచ్చి మనల్ని కలుస్తారు కాబట్టి రెగ్యులర్గా మనకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి వారు కూడా వచ్చినందుకు మనందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ అన్న. థ్యాంక్ యూ అన్న, మీ ఆశీస్సులు. ఇప్పుడు గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకుడు, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసిన మన అందరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారి వారి ఆశీస్సులు. గౌరవనీయులు మన శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారు, ఫారూక్ హుస్సేన్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్కూల్ కరెస్పాండెంట్ రజనీకర్ రెడ్డి గారు, మా దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా బాగుంది. ఈ స్కూల్ చూస్తే ఎక్కడో హైదరాబాద్లో కార్పొరేట్ స్కూల్ లెక్క ఉన్నది.
దుబ్బాకలో ఉన్నట్టయితే లేదు. హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్తో ఇంత చక్కటి భవనాలతో కడతా ఉంటారు. నిజంగా చెప్పాలంటే రజనీకర్ రెడ్డి ధైర్యమే చేసిండు బాగానే. కానీ నాకు నమ్మకం ఉంది, తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే ఈ రోజుల్లో ₹1 ఖర్చు తక్కువ చేసుకున్నా సరే పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నారు. పాత రోజుల్లో పిల్లలకు ఆస్తి ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి అని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అంతస్తు ఏదంటే మంచి విద్యను అందించడమే నిజమైన ఆస్తి అంతస్తుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దుబ్బాక నుంచి కూడా చాలా మంది పొద్దున్నే బస్సులు ఎక్కి సిద్దిపేట పోతున్నారు. ఈ స్కూల్ చూస్తుంటే ఇప్పుడు కొంతమంది ఆటోల్లో ఇటు వస్తారా అనిపిస్తుంది నాకు. చాలా స్కూల్ ఎట్లా కడుతుందంటే ఈ మధ్య రోడ్డు మీదనే ఉంటుంది, గ్రౌండే ఉండదు. ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ 5 అంతస్తులలో అపార్ట్మెంట్లలో బ్రాయిలర్ కోళ్లను పెంచినట్టు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్ ఎట్లా తయారైనాయంటే అపార్ట్మెంట్లలోనే కట్టి ఏసీలు పెట్టి ఇక అలానే పొద్దు నుంచి పొద్దుక్కడి దాకా రుబ్బుడు. కానీ పిల్లలకు వ్యాయామం లేదు, ఆటలు లేవు, స్పోర్ట్స్ అసలే లేవు, గేమ్స్ ఉండవు, ఏమీ ఉండదు. చదువు అంటే ఏమైతుంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. 10th ఫలితాలు రాగానే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు రాగానే 15 మంది చచ్చిపోయినరు. ఎంసెట్ రిజల్ట్ రాగానే ర్యాంకు రాలేదని 4 చచ్చిపోయినరు. జీవితంలో చిన్న ఇబ్బంది రాగానే ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే మనుషులకు ఓటమిని తట్టుకునే శక్తి కావాలి, గెలుపు ఓటములను తీసుకునే శక్తి ప్రజలకు రావాలి. అంటే పిల్లలు ఆటలు ఆడితే ఏమవుతుంది, శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలపడతారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా గెలుపును ఓటమిని స్పోర్టివ్గా తీసుకునేటువంటి ఆ స్పిరిట్ పిల్లల్లో చిన్ననాటి నుంచే డెవలప్ అవుతుంది. ఇలాంటి గ్రౌండ్స్ తప్పకుండా ఉండాలి. ఇంత మంచి గ్రౌండ్తో ఇంత మంచి టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే ఒక అద్భుతమైన పాఠశాల దుబ్బాక ప్రాంతంలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రజనీకర్ రెడ్డి గారిని, వారి ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇవాళ బడిబాట గవర్నమెంట్ స్కూళ్ళలో బడిబాట స్టార్ట్ అయింది. ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభ దినం అంటున్నారు, స్కూళ్ళన్నీ స్టార్ట్ చేస్తున్నామంటున్నారు. బడిబాట అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. కానీ మన గవర్నమెంట్లో, ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మందుబాబుల మంచి చెడులు చూడడానికి మంత్రి ఉన్నాడు, కానీ విద్యార్థుల మంచి చెడులు చూడడానికి పాఠశాల విద్యాశాఖకు మంత్రి లేడు. మందుబాబుల బాగోగులు చూసుకోవడానికి ఎక్సైజ్ మంత్రి ఫుల్గా యాక్టివ్ ఉన్నాడు. కొత్త బ్రాండ్లు వేస్తుండు, బీర్ల రేట్లు వేస్తుండు, వైన్స్ రేట్లు వేస్తుండు, లిక్కర్ రేట్లు వేస్తుండు. బిజీగా లిక్కర్ మంత్రి ఉన్నాడు. మరి బడిబాట స్టార్ట్ అయింది, స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి కనీస సౌకర్యాలు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో పుస్తకాలు ఏంది, బట్టలేంది, టీచర్లు ఏంది, చదువులేందని చూడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖకు ఒక మంత్రి కరువైపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఏందో మనం చూసాం. పోయిన సంవత్సరం మధ్యాహ్న భోజనం సరిగా లేక వేల మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైపోయింది. దాదాపు 67 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో విషాహారం తిని చనిపోయిన పరిస్థితి మనం చూసాం. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా మేలు రాలే. 18 నెలలు అయిపోయింది, ఇప్పటికీ ఎస్సీ వెల్ఫేర్ మంత్రి లేడు, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర డబ్బు పీల్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నది. ఇలా రోజు వారంకి ఒకసారి కేబినెట్ రిసోర్స్ కమిటీ అని కూర్చున్నారు. ఎట్లా ప్రజల దగ్గర పైసలు గుంజాలి, ఇది గవర్నమెంట్ పెట్టిన కేబినెట్ సబ్ కమిటీ. అందుకే అప్పుడేమో ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దుబ్బాక మున్సిపాలిటీలో కూడా ప్లాట్లు చేసిన వాళ్ళ దగ్గర ముక్కు విండి ఎల్ఆర్ఎస్ పేరు మీద డబ్బులు గుంజుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీర్ల ధరలు పెంచి గుంజుతా ఉన్నారు, ఎక్సైజ్ మందు ధర పెంచి పైసలు గుంజుతా ఉన్నారు. ఎట్లా గుంజుడే తప్ప ప్రజలకు ఎట్లా ఇచ్చుడు లేదు. రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, రైతు బీమా బంద్ పెట్టిండ్రు, ఇట్లా బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండ్రు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్లు బంద్ పెట్టిండ్రు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇచ్చే డబ్బులు బంద్ పెట్టిండ్రు.
పథకాలు బంద్ పెట్టుడు, ప్రజల దగ్గర గుంజుడు, ఇది మోపైంది ఈ గవర్నమెంట్లో. ఇప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా తక్షణమే విద్యాశాఖకు ఒక మంత్రిని పెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని, విద్యా వ్యవస్థను బాగు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే దానికి ఒక మంత్రి లేదు. ముఖ్యమంత్రి ఏమో బిజీ, ఆయన వేరే బిజీ చాలా ఉన్నది. లెక్కలు చూసుకోవాలనే, ఢిల్లీకి మూటలు పంపాలనే, ఆ బిజీ ఎక్కువ ఉన్నది ఆయనకు. విద్యాశాఖను చూసి అంత టైం యాడున్నది? ఆ విద్యాశాఖకు మంత్రిని పెడదామంటే ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు. ఇప్పటికీ 44 సార్లు ఢిల్లీ వెళ్ళిన, పోవుడు వచ్చడే తప్ప ఢిల్లీలో అనుమతి రాదు, మంత్రివర్గ విస్తరణ కాదు, విద్యాశాఖకు మంత్రి రాడన్నట్టు అయిపోయింది పరిస్థితి. మరి ఏమైతుందో ఏందో అంత ఆగమాగం, జగన్నాథం లెక్క అయిపోయింది గవర్నమెంట్. అంత అయోమయం, సగం సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. సరే, ఏది ఏమైనా మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు చదువుతారో ప్రైవేట్ పాఠశాలలో కూడా అంతమంది చదువుతున్నారు ఈ రాష్ట్రంలో. సగానికి సగం ప్రైవేట్ స్కూళ్ళలోనే ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూళ్ళు కూడా చాలా గురుతరమైన, కీలకమైన బాధ్యత ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తూ ఉన్నాయి. అంటే పిల్లల భవిష్యత్తు ఇలా సగం ప్రైవేట్ స్కూళ్ళలోనే జరుగుతూ ఉంది. నేను రజనీకాంత్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, ఎక్కడన్నా సైనికుల పిల్లలు, ఏదో బార్డర్లో పనిచేసే సైనికుల పిల్లలు, జర్నలిస్టుల పిల్లలు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు కొంత కన్సెషన్ ఇచ్చో ఆ పిల్లల్ని చదివించే విధంగా సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలని రజనీకాంత్ రెడ్డి గారిని కోరుతూ, ఇంత మంచి స్కూలు ధైర్యం చేసి చక్కటి ప్లే గ్రౌండ్తో దుబ్బాకలో కట్టినందుకు, నిజంగా సిద్దిపేటలో కూడా ఇంత గ్రౌండ్తో స్కూల్ లేదు. నేను చాలా స్కూళ్ళలో పోయినా, సిద్దిపేట టౌన్లో ఇంత పెద్ద గ్రౌండ్తో ఇంత మంచి స్కూల్ అయితే నేను చూడలే. అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి. ఇంత మంచి స్కూల్ దుబ్బాకలు కట్టినావు, వీలైతే ఒకటి సిద్దిపేట కూడా కట్టు. రాబోయే రోజుల్లో ఇది మంచిగా నడవాలి. రాబోయే రోజుల్లో సిద్దిపేట కూడా ఇంత పెద్ద గ్రౌండ్తో స్కూల్ కట్టాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ నాపై ఇలానే, మీ ఆశీస్సులు ఉండాలి, మీ ప్రేమ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరున శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం. ఐడియా కొద్దిగా
లోకల్ నుండి కట్ చేస్తాం.